మంచి సినిమాలు చూశాను, కానీ అతనితో ఒక్కడితే ఇవాళ లేడీస్ ఒక స్టూడెంట్లు, నేను స్టూడెంట్లు కూడా చూశాను అక్కడ, అమ్మాయిలు కూడా అంత దీనిగా ఉందంటే నాకు ఇతని మీద ఏదో బాహుబలి ఖచ్చితంగా హిట్ అవుతుంది, గ్యారంటీ గట్టిగా హిట్ అవుతుంది అంటారు. గట్టిగా హిట్ అవుతుంది. రాజమౌళి గారికి ఆల్ ది బెస్ట్. అయిపోతుంది కదా, దీని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సినిమా సూపర్గా ఉంటుంది, సూపర్. రాజమౌళి మూవీ కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది మూవీ. అందులో ప్రభాస్ రానా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మూవీ. టికెట్ స్టేటస్ ఏంటి? అసలు టికెట్స్ ఇవ్వట్లేదు, లేదు సరిగ్గా ఇష్యూ చేయట్లేదని కొంచెం ఫ్యాన్స్ గొడవ పెడుతున్నారు. ఒక్క టికెట్ కూడా బయటకు రాలేదు భయ్య, ఇప్పుడు దాకా వైజాగ్లోనే ఒక్క టికెట్ కూడా బయటకు రాలేదు, ఒక్క టికెట్ కూడా బయటకు రాలేదు. మొత్తం సినిమా హాల్లో ఏంటంటే హాల్లోనే ఒక హాల్ అంతా ఒకరు కొనేసుకోవడం, ఒక్క ఫ్యాన్ కూడా ఇప్పుడు వరకు ఒక టికెట్ కూడా బయట రాలేదు. అంటే 2 years నుంచి సినిమా కోసం అలా వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ చాలా ఏగర్గా ఈ టికెట్లు తీసేసుకున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది టికెట్స్ రావడానికి. మార్నింగ్ షో పడిపోలి, టాక్ అదిరిపోలి. ఒక్కసారి గట్టిగా రానాకి, ప్రభాస్కి అండ్ రాజమౌళికి, టోటల్ బాహుబలి టీమ్కి ఆల్ ది బెస్ట్ గట్టిగా చెప్పండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ వినబడాలి. బాహుబలి మూవీ చాలా ప్రెస్టీషియస్ గా, చాలా కోట్లు ఖర్చు పెట్టి, చాలా టీమ్ ఎఫర్ట్ తో తీశారు. మన వైజాగ్ తరపు నుంచి మనం అందరం ఒక్కసారి ఆ టీం అంతటికి ఆల్ ది బెస్ట్ చెప్తాం. ఒక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ టు ద బాహుబలి. సినిమా బాగానే ఉంది కాకపోతే కంటిన్యూషన్ ఏంటంటే సెకండ్ చూస్తే మనకు కాదు, సగంలో ఆగిపోయాడు కనిపిస్తుంది. సినిమా అయితే సూపర్ ఉంది, సగంలో ఆగి అంటే కంటిన్యూషన్ నెంబర్ 2 కోసం కట్ చేశాడు అనమాట. పీక్స్ తీసుకెళ్ళిపోయాడు. బాగుందండి. క్లైమాక్స్ బాగుంది. ఓకే, సూపర్ సినిమా, సూపర్ 100 days పక్కా. సూపర్ బాసు, బంప్రిట్ ఎక్సలెంట్, జూబ్లిట్ 2 జూబ్లీ పడిపోతాయి. బాగుందన్న సినిమా చూడండి మాత్రం 100 రోజులు గ్యారంటీ. నాకైతే అంత నచ్చలేదు అన్న, చూడకల్లా 200 days పక్కా. ఆడేద్దన్నా. Movie is spellbounding. Rajamouli created a new history. Maybe we have to proud moment of Telugu cinema ఈరోజు. I think ఇంటర్నేషనల్ గా బాహుబలి చాలా బాగుంది మూవీ.